తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడి మీడియా. నేను మీ సంగీత. అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఎక్కడి నుంచో చదువు కోసమో ఉద్యోగం కోసమో ఇక్కడికి వచ్చేసి వారు స్టే చేయడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది రూమ్లలో స్టే చేస్తున్నారు, కొంతమంది హాస్టల్స్లలో ఉంటున్న వారికి చాలా ఇబ్బందులు అనేటివి కలుగుతున్నాయి. నా దగ్గరికే స్వయంగా ఒక అమ్మాయి రావడం జరిగింది. నేను ఆ కేసు గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చాలామంది అమ్మాయిలు హాస్టల్స్లో ఉంటున్నారు కాబట్టి, అంటే 5 షేరింగ్ అని, 4 షేరింగ్ అని, 3 షేరింగ్ అని ఇలా షేరింగ్స్ ఉంటాయి రూమ్స్, అలా ఉంటున్నారు. అలాంటి సమయాలలో అమ్మాయిలకు తెలియకుండానే ఎలాంటి ఇబ్బందులలో పడుతున్నారు అనేది నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఎవరైతే అమ్మాయి నన్ను అప్రోచ్ అయ్యిందో ఆ అమ్మాయి ఒక 5 షేరింగ్ రూమ్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ రూమ్లో 5గురు ఉంటారంట. 5గురు ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే, సరే ఈవిడ పనిలో ఉంటుంది కదా, వీడియో కాల్ మాట్లాడుకుంటుంది కదా అని చెప్పేసి ఆవిడ ఆఫీస్ నుంచి రాగానే వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అవడము, తర్వాత నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడము అలాంటివి ఉంటాయి కదా. అది చేస్తున్నప్పుడు ఆవిడ ఏం చేయడము, ఫ్రంట్కి ఏం మాట్లాడుతుందో, ఫ్రంట్కి ఏం పెట్టుకొని మాట్లాడుతుందో, బ్యాక్ క్యామ్తో మాట్లాడుతుందో మనకు తెలియదు, ఎందుకంటే వీడియో కాల్ మాత్రమే. అలాంటి సందర్భంలో ఆవిడ వీడియో కాల్ బ్యాక్ పెట్టేసి ఆవిడ వీడియో అంతా రికార్డ్ చేసింది. ఎప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉందో ఆ వీడియో అంతా కూడా రికార్డ్ చేసేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకున్నారు. అంటే ఈమె వీడియోలో చూపిస్తుంది కానీ అక్కడ అతను రికార్డ్ చేసేసుకున్నాడు. రికార్డ్ చేసేసుకొని ఈవిడ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆవిడ నెంబర్ తీసుకున్నారు. ఒకసారి ఇవ్వరాదే ఆ నెంబరు, ప్లీజ్ ఒకసారి ఇవ్వు అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి నెంబరు ఈ అమ్మాయి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాడు. తీసుకొని ఆ ఫ్రెండ్ నెంబర్ నుంచి ఈవిడకు ఆ వీడియో పంపించాడు. అరే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఈ వీడియో ఎలా వెళ్ళింది అని చెప్పేసి ఆవిడ తెలియక భయపడిపోయి అసలు ఏం జరగలేక ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, ఎవరండి నా వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే, నాకు వస్తుందండి అంతే, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయి ఎవరైతే బాయ్ ఫ్రెండో అతని దగ్గర నుంచి వెళ్ళలేదు కదా, వేరే పర్సన్ దగ్గర నుంచి వెళ్ళింది. అయితే ఆవిడ వచ్చేసి ఎవరైతే పంపించారో ఆ అమ్మాయితోటే షేర్ చేసింది. నేను ఇట్లా వీడియో నేను అది బయటికి వెళ్ళిపోయింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, ఈవిడ ఏదో చెప్తున్నట్టు చెప్పేసి ఇంకా ఎక్కువగా ఈవిడనే నమ్మేసి ఈవిడతోటే ఉంటాంటే ఇంకా ఎక్కువ వీడియోస్ వెళ్ళిపోవడం ఇలా అయిపోయి ఆవిడ చాలా డిప్రెస్ అయిపోయి ఎవరితో చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి అనేది తెలియక ఇప్పుడు కిందికి వెళ్ళింది. ఎవరైతే ఓనర్స్ ఉంటారో వారికి చేసేసి సీసీ కెమెరాలలో పల్లే కదమ్మా, రూములలో ఏం జరుగుతుందో మాకేం తెలుస్తుంది, మీరు చూడండి అని చెప్పేసి చెప్పారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే, ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఉన్న పర్సన్ని కలవమని చెప్పింది. అంటే రండి నేను కలుస్తాను, మీరు మాట్లాడండి అని చెప్పేసి పిలిచిన తర్వాత అతను వచ్చినట్టే వచ్చాడు, కానీ ఎక్కడో ఉండేసి నేను ఇక్కడే ఉన్నాను, చుట్టుపక్కలే ఉన్నాను, మీ చుట్టూ ఎవరున్నారు అని చెప్పేసి అంత చెక్ చేసుకొని అప్పుడు మెల్లగా ఈవిడ ఒక 1 మంత్ వరకు నమ్మించిందండి. 1 మంత్ వరకు నమ్మించేసి అతని డీటెయిల్స్ కనుక్కొని అవన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చింది. మేడం ఈ పర్సన్ ఇది ఇలా మాట్లాడాడు, ఇలా చేశాడు, నేను ఏమైనా కేసు పెట్టొచ్చా అంటే ఖచ్చితంగా పెట్టొచ్చు. వాళ్ళకు మినిమం ఒక 5 years వరకు జైలు శిక్ష పడుతుంది, దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇదేదైతే సోషల్ ప్లాట్ఫామ్స్ మీదకి కూడా వెళ్ళడానికంటే ఇట్లా డిజిటల్ అంటే ఫోన్ నుంచి వెళ్ళి ఫోన్కి వెళ్ళిపోయింది కదా, అందుకోసం చెప్పేసి ఐటీ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో 3 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయం ఎలా తెలిసింది అంటే, ఆ పర్సన్ ఫ్లోలో చెప్పేశాడు, మీ రూమ్లో ఉన్న ఒక అమ్మాయే మా వాడికి చూపించింది, రికార్డ్ చేసి నాకు పంపించాడు, నా దాంట్లోనే ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పేసి నేను నిన్ను ట్రాప్ చేశాను, నువ్వు వస్తావా రావా, నువ్వు నాతో ఒక రోజు స్పెండ్ చేయి, లేకపోతే అంటే నాకు కొంచెం టైం కావాలి, నేను వెంటనే ఇమీడియట్గా నేను అవ్వలేను అని చెప్పేసి ఈవిడ అలా కొంచెం డ్రాగ్ చేసి ఈవిడతో మంచిగా మాట్లాడింది నాతో. అసలు ఎక్కడ కూడా నా మోసం అంటే తప్పించుకునే ప్రయత్నం కానివ్వండి, కంప్లైంట్ ఇస్తున్నట్టు కానివ్వండి, ఇలాంటివి ఏమి చేయకుండా చాలా నమ్మకంగానే ఆయన ఎప్పుడు ఫోన్ చేసిన కాంటాక్ట్లో మాట్లాడడము ఇవన్నీ చేసేసి, వీడియో కాల్ మాత్రం మాట్లాడలేదు ఆవిడ. ఎప్పుడు కూడా నేను చూశాను మొత్తం వీడియో కాల్ లేదు, కానీ ఓన్లీ ఆడియో కాల్లోనే మాట్లాడింది, అంత చేసింది. అయితే ఇప్పుడు ఈ 3 మీద కేసు పెట్టేశాం మనం. ఎవరైతే పర్సన్ రూమ్లో ఉందో ఆ అమ్మాయి, దాంతోపాటు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అదేవిధంగా ఈ పర్సన్, ఈ 3 మీదనైతే కేసు ఫైల్ అయిపోయింది. అది ఆల్రెడీ హియరింగ్లో ఉంది కాబట్టి మనం దాని గురించి చర్చించుకోవడానికి లేదు. అయితే మనం చూసేసుకుంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి హాస్టల్స్లలో ఎవరైతే అమ్మాయిలు ఉంటున్నారో
ఆ అమ్మాయిలు జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ఇలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆవిడ కొంచెం తెలివిగా ఆలోచించింది, అతనితో మాట్లాడింది, అతనిని కొంచెము అతనితో నమ్మకం తెచ్చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చేసి సింపుల్గా కేసు పెట్టేసింది. ఇందులో షీ టీం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాడు మనకి క్లారిటీగా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది లొకేషన్ అంతా కూడా తప్పు చెప్పడం జరిగిందంట. అయితే ఈవిడ షీ టీం దగ్గరికి వెళ్ళేసి షీ టీం వాళ్ళ హెల్ప్ తీసేసుకుంటే షీ టీం వాళ్ళు వాళ్ళకున్న సోర్స్ని పట్టేసి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడున్నారు అనేది క్లారిటీగా తెలుసుకొని అతన్ని తీసుకొచ్చుకుంటారు కూడా. అమ్మాయిల విషయాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. అంటే ఈ పర్సన్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అలాంటిదంతా కూడా లేకుండా, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే మాత్రం కంపల్సరీగా పర్సన్ అయితే అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో నేనయ్యాను, ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేనయ్యాను అడ్వకేట్గా. నేను వెళ్ళేసి నా క్లయింట్ కనిపించండి, అది ప్రైవసీగా నేను మెయింటైన్ చేస్తున్నాను, మీరు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, నేను ఇక్కడ ప్రజెంట్ అయ్యాను కదా అని చెప్పేసి మేము ఇన్వాల్వ్ అయిపోయితే కేసు ఫైల్ చేశాము. అది ఆల్రెడీ దానికి పడాల్సిన శిక్షలు పడతాయి. ముందుగా హాస్టల్స్లో ఉంటున్న అమ్మాయిలు ఏం చేయాలి అంటే, ఎవరైనా సరే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా పర్వాలేదు, మీకు ఎంత పర్సనల్ విషయాలు ఆవిడ షేర్ చేసుకుంటున్నా మీరు ఆవిడతో షేర్ చేసుకుంటున్నా సరే, దయచేసి మీరు డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడైనా మీరు కొంచెము సెమీ న్యూడ్గా ఉన్నా ఆ పర్సన్స్ని బయటికి పంపించి మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. కొంచెము చీకట్లో ఉండి డ్రెస్ చేంజ్ చేసుకునేలాగానే ప్రయత్నం చెయ్యండి తప్పించి, అరే మన వాళ్ళే కదా, మన అమ్మాయిలే కదా, రోజు మనతోటే ఉంటున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము, అందరం కలిసే ఉంటున్నాం కదా అన్న భ్రమ నుంచి బయటికి రండి. ఆ వీడియోస్ ఎటు వెళ్తున్నాయో, ఎవరికి వెళ్తున్నాయో, ఎక్కడి నుంచి ఏ సైట్లోకి వెళ్తున్నాయో అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే ఛాన్సే లేదు. కాబట్టి కొంతమంది బయటికి చెప్పుకొని ఇలా బయటపడడానికి సోర్స్ ఉంటే, కొంతమంది చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఆత్మహత్యలు లేదు అనుకుంటే ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వారికే చెప్పేసుకొని ఇంకా తప్పులోకి వెళ్ళేసి వారు అడిగిన దాని ప్రకారంగా వాళ్ళ రూమ్కు వెళ్ళడం కానీ, వారితో స్పెండ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు అనేవి చాలా వరకు జరుగుతున్నాయి. హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. దయచేసి ఎప్పుడైతే ఒక ప్లేస్ నుంచి వచ్చిన 3 నుంచి 6 నెలల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ట్రాప్లు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడడం, లేదంటే ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు అని మనము అంచనా వేసే లోపే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనం నమ్ముతాం, అరే మనతో పాటు ఉంటున్నారు కదా అని చెప్పేసి అక్కడి నుంచి రాగానే కొంచెం మనుషుల్ని నమ్మడం అనేది కొంచెం ఉంటుంది. ఎప్పుడైతే సిటీ కల్చర్కి అలవాటు పడడము, మనుషుల్ని చూడడము, వారి యొక్క మాటలు వినడము, వారితో ట్రావెల్ చేయడం వల్ల వీళ్ళ అవసరానికి అని చెప్పేసి అన్నది మనకు ఒక అంచనా వస్తుంది. కాబట్టి అప్పుడు మనం కొన్ని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి హాస్టల్స్లో స్టే చేస్తున్న అమ్మాయిలు నిజంగానే ప్రమాదంలోనే ఉన్నారు అని అయితే నేను ఈ విధంగా చెప్పగలను. దాంతోపాటు ట్రాప్లో కూడా పడుతున్నారు. అంతేకాకుండా లవ్ పేరుతో వాళ్ళ రూమ్స్కి వెళ్ళేసి ప్రెగ్నెంట్ అయిపోయి కూడా వచ్చేసి ప్రెగ్నెన్సీ తీపిచ్చాలి, లేదంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అవస్థలు పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, హాస్టల్స్లో స్టే చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయి మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీకు కాన్ఫిడెన్షియల్గా ఒక నెంబర్ పోలీస్ వారిది ఉంటుంది, దానికి ఫోన్ చేయండి, వాట్సాప్లోనైనా పెట్టండి. హాస్టల్స్లలో ఈ మధ్య షీ టీమ్స్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. వారు ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు, టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్కి మీ యొక్క పెడితే అసలు మీ వివరాలు వాళ్ళకి సంబంధం లేదు, ఇలా జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, అతన్ని క్యాచ్ చేస్తున్నారు, కౌన్సిలింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేసులు ఫైల్ చేయమంటే కూడా కేసులు ఫైల్ చేస్తున్నారు, జైలుకు పంపించడం అనేది కూడా ఈ మధ్య కాలంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు అప్రమత్తంగా ఉండండి. హాస్టల్స్లో స్టే చేస్తున్నప్పుడు మాత్రం మీరు చుట్టుపక్కల ఎవరున్నారు, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, వీడియో కాల్ మాట్లాడుతుంటే బయటకు పోయి మాట్లాడని చెప్పేసి చెప్పండి తప్పించి, దయచేసి మీరు రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతుంటే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు అన్న భ్రమలో మాత్రం ఉండొద్దు. ఉన్నారా, ఇలా ఇప్పుడు నా దగ్గరికి ఏ అమ్మాయి అయితే వచ్చిందో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అమ్మాయిలు జాగ్రత్త. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఇక్కడికి మిమ్మల్ని పంపిస్తున్నారు. కాబట్టి మీరు వచ్చింది చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి. అంతే తప్పించి లేనిపోని ప్రాబ్లమ్స్లో పడిపోయి వారిని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బందుల్లో పడి కుటుంబం అంతా కూడా చాలా అవస్థలు ఎదుర్కోవడానికి మీరు అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి నేను ఈ వీడియోలో హెచ్చరిస్తున్నాను. చెప్పడం కూడా కాదు, అమ్మాయిలను హెచ్చరిస్తున్నాను. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.